రైట్, ఇప్పటివరకు వచ్చినటువంటి పత్రికల్లోని వార్తలు మనం గమనించాం. దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్ సురేష్. అలాగే రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి జంగయ్య గారు. సార్ రవికుమార్ గారు, ఫస్ట్ చెప్పండి, మీరు ఏదైతే మేడిగడ్డకు మరణ శాసనం రాస్తున్నారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి అనే ఒక ఆర్టికల్ మనం చూస్తున్నాం. ముందుగా టీ న్యూస్ వీక్షకులకు, సురేష్ గారు, మీకు సోదరులు జంగయ్య గారికి అందరికీ నమస్కారం. ఏమీ లేదండి, మేడిగడ్డకు కాళేశ్వరం కాదు, మేడిగడ్డ కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుకే కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెసు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మిక్స్డ్ రెండు కూటముల ప్రభుత్వాలు మరణ శాసనం రాసింది. నేను ఈ మాట ఇవాళ చెప్పట్లే, ఓకే, సంవత్సరన్నర కాలంగా చెప్తున్నాను. ఎందుకంటే అసలు మేడిగడ్డ కూలింది, కాళేశ్వరం కూలింది అన్నది దుర్మార్గమైనటువంటి విషపూరితమైన ప్రచారం తీసుకువచ్చిందే దీనికోసం. ఓకే, తీసుకువచ్చిందని దీనికోసం కేవలం నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేది ఉంటే ఇవాళ మేడిగడ్డ కూలిందని, కాళేశ్వరం కుప్పగూలిందని చెప్పేసేటటువంటి వాడు ఎవడు మాట్లాడు. ముందు కాళేశ్వరం కూలిందని, మేడిగడ్డ కూలిందని చెప్పి ఎవడైనా మాట్లాడిందంటే వాడు పచ్చి తెలంగాణ ద్రోహి, వాడు పచ్చి తెలంగాణ వ్యతిరేకి, పచ్చి తెలంగాణ రైతాంగ గోసబుచ్చుకునేటటువంటి వాడు ఎవడైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, కాళేశ్వరంని వ్యతిరేకించిన వాడైనా, మేడిగడ్డ కూలిందన్నా కొట్టకపోయిందని మాట్లాడేటటువంటి వాడు ఎవడైనా బుద్ధి జ్ఞానం లేనటువంటి తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాడే తప్ప తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను ఆశించేవాడు ఎవ్వడు కూడా మేడిగడ్డ మీద కానీ కాళేశ్వరం మీద కానీ మాట్లాడు. అవుతుంది, ప్రాజెక్టులు కడుతున్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడే, ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడే చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వస్తాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి అద్భుతమైనటువంటి, అతి ఎత్తైనటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇవాళ వస్తుంది. ప్రపంచంలో ఏ ప్రాజెక్టు, భారీ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా సమస్యలు రాకుండా, సాంకేతికపరమైనటువంటి సమస్యలు రాకుండా ఏ భారీ నీటిపారుదల ప్రాజెక్టు కానీ, ఏ ప్రాజెక్టు కానీ జరగదు, ఉండదు. వస్తాయి. ఎందుకంటే నదీ ప్రవాహానికి అడ్డుగా కడుతున్నప్పుడు చిన్న చిన్న సాంకేతిక సమస్య వచ్చిందంటే వచ్చింది. ఇవాళ దాన్ని బూచిగా చూపించి దాన్ని 2 సంవత్సరాలుగా రిపేర్ అండి. ఆల్మోస్ట్ ఇప్పటికి ఇంకొక 2 నెలలు అయితే అక్టోబర్ 21వ తారీఖు చిన్న సమస్య వచ్చింది. 2023 అక్టోబర్ 21 నాడు చిన్న సమస్య వచ్చింది. ఇవాళ ఆల్మోస్ట్ కరెక్టుగా ఆగస్టు 23వ తారీఖు 2025. ఇంకొక నెల దాటితే 2 నెలలు అయితే ఇంకొక 2 నెలలు అయితే 2 సంవత్సరాలు. దాన్ని రిపేర్ చేయకుండా అట్లా పెట్టి నదీ ప్రవాహానికి వదిలేసి ఇవాళ తమాషా చేస్తున్నారు. ఇది పెద్ద తెలంగాణ ద్రోహం, ఇది జాతి ద్రోహం. ఖచ్చితంగా దీనికి శిక్ష ఉంటుంది. ఎందుకు అంటే దాని కాళేశ్వరంని వేడిగడ్డని అట్లా చూపించడంలో కూడా ఉద్దేశం ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడుకు కిందికి గోదావరి నీళ్లు కావాలి, బనకచర్ల గోదావరి బంకచర్ల కోసం కావాలి. 2 నరేంద్ర మోడీకి గోదావరి కావేరీ లింక్ పేరు మీద తమిళనాడుకు నీళ్లు తీసుకోవాలి. దానికి ఇచ్చంపల్లి ఇవాళ ముందుకు వచ్చింది. మొన్నటిదాకా అక్కడ చేసింది, వాళ్ళ ముందుకు వచ్చింది. చెప్తున్నది అదే. వాస్తవంగా 2016లోనే ఇదే బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తే ఆ రోజు కేసీఆర్ గారు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనని నిర్ద్వందంగా తోసిపుచ్చి చాలా స్పష్టంగా అయిపోయింది. ఇచ్చంపల్లి దగ్గర కట్టడానికి మేము అనుమతించేది లేదు. కడితే మీరు నిజంగా నీళ్ళు అనుకుంటే మేము అప్పటికే మేడిగడ్డ ప్లాన్ చేసింది కాబట్టి మేడిగడ్డ కింద ఉన్నటువంటి మన సమ్మక్క సాగర్ నుంచి మీరు తీసుకుపోయి దాంట్లో 50% వాటా మాకు ఇవ్వాల్సింది. వాటర్ నీళ్లు ఎంత తీసుకపోతే అంత 50% మొత్తం కేంద్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టాలి, ఖర్చుతో కట్టాలి. 50% వాటర్ తెలంగాణకి ఇవ్వాలి అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు సమ్మక్క సాగర్ నుంచి. ఇవాళ అది కాకుండా ఇవాళ ఇచ్చంపల్లి చాలామంది సన్నాసులకు అర్థం కాదు ఏంటంటే, చాలామంది వంకర బుద్ధిగాలకు అర్థం కాదు, బుద్ధిజీవులు కాదు వాళ్ళు, దీన్ని వ్యతిరేకించే వంకర బుద్ధిగాలకు అర్థం కాదు ఏంటంటే, ఇవాళ ఇచ్చంపల్లి దగ్గర
బ్యారేజ్ కట్టినట్టయితే దానికి పైన ఉన్నటువంటి మేడిగడ్డ ఇబ్బంది అవుతుంది అప్ స్ట్రీమ్కు. మేడిగడ్డ ఎందుకంటే మేడిగడ్డ ఫౌండేషనే ఆల్మోస్ట్ నిరంతరం దీనివల్ల ఇప్పుడు ఇచ్చంపల్లి కట్టడం వల్ల, ఎందుకంటే మేడిగడ్డకు 16-17 కిలోమీటర్ల కిందనే ఉంటుంది వాళ్ళు ఇచ్చంపల్లి. ఆ మేడిగడ్డ ఫౌండేషన్, మేడిగడ్డ బ్యారేజ్ ఫౌండేషన్ అంతా కూడా ఇచ్చంపల్లి కట్టినట్టయితే మొత్తం నిరంతరం నీళ్ళలోనే ఉంటుంది. ఆ మేడిగడ్డ కథం అయిపోతుంది, మునిగిపోతుంది నీళ్ళల్లో. కింద మళ్ళీ ఇచ్చంపల్లికి కింద సమ్మక్క సారక్క అదొక మళ్ళీ 16-17 కిలోమీటర్ల కింద అక్కడ మళ్ళీ అది ఉంటుంది. అది నిరంతరం ఇదంతా కూడా కేవలం ఏంటంటే తెలంగాణని నిండా ముంచటానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని శాశ్వతంగా మళ్ళీ వెనకటి రోజులు తెలంగాణ రైతాంగాన్ని గోసపుచ్చుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. నిన్న హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ జలసౌధలో జరిగినటువంటి NWDA నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశంలో ఇవాళ ఈ సమావేశానికి ఎప్పటి నుంచో చెప్తున్నదే, దానికి ఆల్మోస్ట్ సిగ్గు లేకుండా మన తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది, వ్యతిరేకించకుండా. కానీ సిగ్గుపడాల్సింది ఏంటంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రివర్గం సిగ్గుపడాల్సింది ఏంటంటే ఇదే గోదావరి కావేరి అనుసంధాన్ని లింకుని స్వయంగా ప్రతిపాదించింది ఎవరు? బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఇవాళ స్వయంగా అదే బీజేపీ ప్రభుత్వాలు అయినటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వ్యతిరేకించింది, మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. 2 రాష్ట్రాలు పరిపాలిస్తుంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీలే. ఓకే, అదే సెంట్రల్ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనని ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ రెండు మేము దీన్ని అంగీకరించలేదు, మాకున్నటువంటి హక్కులన్నీ కూడా మేము తప్పనిసరిగా వదులుకోవటానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనని అదే 2 రాష్ట్రాలు రైట్ వాళ్ళు వ్యతిరేకించినప్పుడు ఇప్పుడు తెలంగాణ ఎట్లా అంగీకరించిందని తెలంగాణ అంటే ఇప్పుడు వాస్తవం వ్యతిరేకించాల్సింది మనం, ఎందుకంటే ఎఫెక్ట్ అవుతున్నటువంటిది మనం, నిర్మాణం జరుగుతుంది మన దగ్గర, దారి పొడుగునా అది పోయేది మన తెలంగాణ భూముల్లో నుంచి. మనం వ్యతిరేకించాలి, సిగ్గు లేకుండా మనం మాత్రం సూత్రప్రాయంగా అంగీకరించడం. ఇదే అంశం పైన డిస్కషన్ కొనసాగిద్దాం సార్. జంగయ్య గారు, ప్రధానంగా ఏదైతే ఇచ్చంపల్లికి సంబంధించి ఇటు మోడీ కోసమే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారనుకోవాలా, లేకుంటే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనుకోవాలా? ఒకటేనండి, ఫస్ట్ నుంచి కూడా ఏదైతే మనం అనుకుంటున్నామో, ఇంతకుముందు పెద్దలు చెప్పారు స్పష్టంగా, ఎక్కడికక్కడ ఈ రోజు కాదు వీళ్ళు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయింది అని చెప్పేసి, ఇంకా కూలిపోయింది అని చెప్పి అధికారం వచ్చిందే మేడిగడ్డ పిల్లర్తో వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి. నిజంగా చెప్పాలంటే ఆ రోజు చిన్నదాన్ని భూతద్దంలో ప్రజలకు చూపించేసి కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి, ప్రభుత్వం ఏదో అవినీతికి పాల్పడ్డది అని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం చేసిరు. నిజంగా చల్లిరు, అది జనాలు ఆ క్షణానికి నమ్మిరు. కానీ ఈరోజు వాళ్ళకు క్లియర్గా అర్థమైంది, ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కట్టినటువంటి ప్రాజెక్టులలో ఏ విధంగా పంటలు పండినాయి, ఏ విధంగా నీళ్ళు వచ్చినాయి, ఏ విధంగా బాధలు తీరినాయి. కానీ అదే బాధలు తిరిగి మళ్ళీ ఏ విధంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కరోనా కాలంలో లేనటువంటి ఇబ్బంది కూడా ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది కూడా జనాలకు తెలుస్తుంది. ఇదే బీజేపీ పార్టీ తీసుకున్నట్లయితే గతంలో మనం 10 సంవత్సరాలు ఇంత పెద్ద ప్రాజెక్టు, పెద్దలు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ మనం గూగుల్లో కొట్టినా కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా తెలుసు అందరికీ. అయినప్పటికీ దానికి కూడా ఒక జాతీయ హోదా ఇప్పటికైతే ఇవ్వలేదు. అంటే జాతీయ హోదా ఇవ్వనటువంటిది సవతి తల్లి ప్రేమని చూపిస్తుంది బీజేపీ పార్టీ తెలంగాణ మీద. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోవలో పోతూ బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మద్దతు తెలుపుతూ ఇక బీజేపీ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకించినటువంటి దానిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేస్తుందో అర్థం కావట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల మీద కంటే కూడా వారి యొక్క అధికారం మీద కానీ వారి యొక్క స్వలాభం కోసమే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణ ప్రజల మీద నిజంగా కూడా ఉద్యమం జరిగిన సందర్భం తీసుకున్నట్లయితే గతంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎంతోమంది మేధావులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వారికి తెలుసు దాని యొక్క బాధ ఏంది, దాని యొక్క గోస ఏంది. నీళ్లు లేక ఎంత ఊర్లు కనీసము ఇక్కడ ఊర్లు తరలిపోయి వలస కూలీలుగా పక్క రాష్ట్రాలుగా పక్క దేశాలు కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం. అవన్నీ కన్నీటి గాథలుగా చెప్పుకునేవాళ్ళు. కానీ అవన్నీ కూడా సస్యశాలమై తెలంగాణ వచ్చిన తర్వాత, సాధన అయిన తర్వాత, నీరు వచ్చిన తర్వాత పంట పొలాలకు ఎక్కడి నుంచో వచ్చేసిన వాళ్ళు కూడా గ్రామాలకు చేరుకొని మా రాష్ట్రం బాగుపడ్డది, మా పంటలు బాగుపడ్డాయి, మా భూముల రేట్లు పెరిగినాయి అని చెప్పేసి పండుగ చేసుకునే సందర్భం ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మళ్ళీ వలస కూలీలు ఏ విధంగా చూస్తున్నాం. అంటే ఇట్లా ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత అని చెప్పేసి చేయాలని చెప్పేసి వీళ్ళు ఎక్కడైతే చేసుకుంటున్నారో, నిజంగా కూడా మహానది నుండి గోదావరి మిగులు జలాలు తరలించకుండానే గోదావరి నుంచి కావేరికి నదుల అనుసంధానం ప్రాజెక్టును డిపిఆర్ను మాత్రం తయారు చేసింది.
అంటే ఎక్కడికక్కడ కూడా గోదావరి మిగిలిన జలాలను మనకు వదలకుండా వీళ్ళు చెప్పేది కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ కూడా ఏదో అప్పటికప్పుడు ఆ క్షణికంలో చేసేసి ప్రజలని ఆ అభూత కల్పనలో పెట్టేసి వాళ్ళు స్వార్థం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా కూడా కేసీఆర్ గారు ముందు చూపుతోని దూరదృష్టితోని భవిష్యత్తు తరాలకు బాగుండాలని ఒక ఆలోచన విధానంతో ప్రాజెక్టులు కడితే దానిని బూచిగా చేసినటువంటి సందర్భం. దానికి ఆ రోజు కూడా బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేయకపోగా ఎక్కడికక్కడ అడ్డంకులు వేసుకుంటూ ఆపుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు చూసినట్లయితే వారి యొక్క కపట ప్రేమ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ మీద ప్రేమ కాదు, అధికారం కోసము రాజకీయాల కోసమే ఈ యొక్క ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు కూడా పదే ప్రాజెక్టులకు మాకు ఇవ్వండి, అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానివ్వండి ఎన్ని లెటర్లు రాసి ఎంతమంది మినిస్టర్లను కలిసినప్పటికీ కూడా కనీసం చేద్దాము చూద్దాము అనే మాట కూడా రాకుండా అక్కడి నుంచి వచ్చినటువంటి అధికారులు మంత్రులు కూడా తెలంగాణకు వచ్చేసి తెలంగాణలో సస్యశ్యామలమైంది, తెలంగాణ మొత్తము కూడా దేశానికి ఒక దిక్సూచి లాంటిది అని చెప్పేసి పొగడ్తలతోనే చెప్పిపోయారు. కానీ ఎక్కడ కూడా అనుమతులు మాత్రం ఇవ్వలేదు, కనీసం ఆర్థిక సాయం కూడా ఇక్కడ కూడా అందించలేకపోయారు. సో ఇట్లాంటివి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో మీరు చేయలేకపోయినారు, బీజేపీతో మీరు సఖ్యత లేకపోవడం వలన మీకు అనుమతులు రాలేదు, బీజేపీ మీకు సపోర్ట్ చేయలేదు, నేను ఉన్నాను కనుక నేను చేస్తానని చెప్పేసి వారికి మోడీ గారు వచ్చినప్పుడు కానీ మోడీ గారికి సపోర్ట్గా ప్రతి సందర్భంలో వారికి సపోర్ట్ చేసి మేము చేస్తామన్నారు. కానీ సపోర్ట్ చేయకపోగా ఉన్నటువంటిది తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది. మేడిగడ్డ అని చెప్పేసి ఏదైతే ఒక్కటే చెప్తున్నారో మేడిగడ్డనే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు నీరు కూడా మొత్తం ఒక చుక్క లేకుండా వీళ్ళు మొత్తానికి ఎక్కడికక్కడ కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ నోట్లో మట్టి కొట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ రైతు లక్షలాది ఎకరాలకు పంటలు పండించేసి ఇక ఎక్కడైతే తీసుకున్నారో ఈరోజు పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి. యూరియా కూడా మనం అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తీసుకున్నట్లయితే నీళ్లు నిధులు నియామకాలు అన్నీ మర్చిపోయి వారి యొక్క రాజకీయాల కుర్చీల కోసం కొట్లాట తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సపోర్ట్గా అయితే కనపడట్లేదు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడంతోనే గోదావరి బేసిన్కి పుష్కలమైన ఇన్ఫ్లోలు ఉండి గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే మాకు 70 టీఎంసీలో మీరు ఇచ్చేసి మీరు ఎంతనైనా తీసుకుపోండి అని చెప్తున్నారు. అంటే ఎందుకంత చెప్పడము అంటే మనకు రావాల్సినటువంటిది హక్కు ప్రకారం తీసుకోవాల్సిన సందర్భంని కూడా మర్చి మాకు ఇవ్వాల్సింది కాకుండా మీరు కొంచెం ఇచ్చేసి తెలంగాణకు సపోర్ట్ కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్కు అంటే ఏదైతే బాబు గారికి సపోర్ట్గా మాట్లాడినట్టే ఇక్కడ కనపడుతుంది గతంలో తీసుకున్నట్లయితే. ఇప్పుడు తీసుకుంటే కేంద్రానికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మరి మీరు తెలంగాణకు సపోర్ట్ ఎన్నో ఉన్నారు, తెలంగాణ ప్రజలకు మీరు ఎక్కడ సపోర్ట్ చేస్తున్నారు అంటే అధికారం కోసం మీరు చేస్తున్నారు, భవిష్యత్ తరాలు మీరు మా తాకట్టు పెట్టి మీ యొక్క కాంగ్రెస్ అధికారానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా చేయట్లేదు. రేవంత్ గారి యొక్క పరిపాలన కానీ రేవంత్ గారు ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి కూడా వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఎక్కడికక్కడ కూడా ప్రజల మీద ఎక్కడ కూడా ప్రజలకు ఉన్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ మరిచి అటకెక్కించారు. వారు మాత్రం ఢిల్లీకి యాత్రలు చేస్తూ లేకపోతే ఇంకొకటి చేసుకుంటూ వారి యొక్క పబ్బం గడుపుతున్నారు. ప్రజలను మభ్య పెట్టేసి ఏదో ఆ బూచి చూపిస్తున్నారు తప్ప ప్రజలకు మాత్రం లేదు. నీరు రేపు భవిష్యత్తు తరాలకు నీటిని కూడా కొనుక్కునే పరిస్థితి అంటే వ్యవసాయ భూమిలో కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు నింపుకొచ్చుకొని పంటలు పండించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన తీసుకెళ్తుంది మాత్రం చెప్పొచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా రవి గారు చెప్పండి, ఏదైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ ఒక్క పని చేయట్లేదు, పక్క రాష్ట్రాల కోసమే చేస్తున్నటువంటి పరిస్థితి గమనుతుంది. మొత్తానికి ఏదైతే చూస్తున్నాం కదా, ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. పక్క రాష్ట్రాలు మాత్రం వారి యొక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం వాళ్ళు పాకులాడతావు మాత్రం ఇక్కడ ఏదైతే తెలంగాణ విషయంలో మాత్రం ఈయన అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి జంగయ్య యాదవ్ గారు చెప్తున్నటువంటి అంశం. రవి గారు, ప్రధానంగా ఏదైతే ఇందాక మీరు అన్నట్టు అటు ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్ర ఏదైతే లింక్ జలాలకు సంబంధించి వ్యతిరేకిస్తాయి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది, కేంద్రం అది ప్రతిపాదించినా వ్యతిరేకించాయి మీరు చెప్పినట్టు. కానీ సొంత ప్రయోజనాల కోసం స్వరాష్ట్రం కోసం తెలంగాణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఇప్పుడు సురేష్ గారు రేవంత్ రెడ్డి గారి కానీ ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్లకు చాలామందికి ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళెవ్వరికీ తెలంగాణ ప్రయోజనాల పట్ల పట్టింపు లేదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, తెలంగాణ పేరు మీద వాళ్ళకి అధికారం కావాలి అంతే. ఇక్కడ వనరులను దోచుకోవటానికి, ఇక్కడ పెత్తనం చేయటానికి, వీళ్ళ దందాలు చేసుకోవటానికి మాత్రమే అధికారం కావాలి అంతే తప్ప తెలంగాణ ప్రజలంటే ఎందుకంటే కొట్లాడినటువంటి వానికి తెలుస్తుంది. తెలంగాణ కోసము పోరాటం చేసినటువంటి వానికి, దుఃఖపడినటువంటి వానికి, తెలంగాణ రైతుల కష్టాలను, తెలంగాణ సబ్బన్న వర్గాల కష్టాలు చూసి మనసు చెదిరినటువంటి వానికి తెలంగాణ ప్రయోజనం మీద తెలుస్తుంది. తెలియదు. తెలంగాణ కోసం కొట్లాడుతుంటే తుపాకులు పట్టుకొని ఉరికినటువంటి వాడు ఉద్యమకారుల మీదకి, తెలంగాణ వ్యతిరేకంగా తెలంగాణ నీళ్లను వనరులను దోసుకుపోతుంటే హారతి పల్లాలు పట్టినటువంటి వాళ్ళు వీళ్ళంతా చాలామంది. సరే ఒకరిద్దరు మినహాయిస్తే
అటువంటి వాళ్ళకి ఇలా తెలంగాణ ప్రయోజనాల మీద పట్టింపు ఎందుకు ఉంటుంది? లేకపోతే ఏంది ఇది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ పట్ల ద్రోహపూరితంగానే వ్యవహరించింది. ద్రోహపూరితం కృష్ణానది విషయంలో అదే జరిగింది, ఇవాళ గోదావరి నది విషయంలో అదే జరుగుతుంది, మంజీరా నది విషయంలో అదే జరిగింది. ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా నీళ్ళకు సంబంధించినటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా కూడా తెలంగాణ ప్రాజెక్టులని ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే వివాదాలకి నెట్టి దశాబ్దాలుగా పెండింగ్లో పెట్టి ఆంధ్రాకు రాయలసీమకు మళ్లించకపోవటము ఇవాళ తమిళనాడుకు మళ్లించి ఒక కొత్త పద్ధతికి కొత్త దానికి వచ్చేసింది. ఇక లేకపోతే ఇచ్చంపల్లికి ఇవాళ అందరూ మొత్తుకుంటుంటే కొత్త కాదు కదా. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సొంత ఆ బీజేపీ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తాయి. ఇవాళ దాని కమిటీ చైర్మన్ ఏం చెప్పిండు, అసలు ఇవి అక్కడికి తీసుకుపోయేట గోదావరి జిల్లాలు కావట. అతుల్ జైన్ ఎన్డీడబ్ల్యూఏ దాని కమిటీ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ నిన్న మీటింగ్ పెట్టినటువంటి ఆయన అతుల్ జైన్ వారు చెప్పింది ఏంటంటే ఛత్తీస్గఢ్ పెట్టినటువంటి అభ్యంతరాలు మహారాష్ట్ర అభ్యంతరాలు కరెక్ట్ కాదు, అసలు ఇవి గోదావరి జిల్లాలే కాదు. మరి ఎక్కడో అర్థం కాలేదు, మరి మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మరి ఇక వారికే తెలియాలి, వారికి తెలియాలి, నరేంద్ర మోడీకి తెలియాలి, చంద్రబాబు నాయుడుకి తెలియాలి, రేవంత్ రెడ్డి గారికి తెలియాలి. గోదావరి జిల్లాలు కాబట్టి ఇవి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు అనుకోవాలి. గతంలో కూడా ఈ 40 ఏళ్ల క్రితం వాళ్ళు ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు కూడా చాలా ప్రాజెక్టులకు అడ్డుకట్ట ఇదే మోసం అడుగడుగున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే వచ్చిందో కృష్ణా నదిలో అప్పర్ కృష్ణ తోటి మొదలైంది. జూరాలకు పైన అప్పర్ కృష్ణ కట్టాలి 100 టీఎంసీలతోటి. ఆ అప్పర్ కృష్ణ ప్రాజెక్టే కట్టుంటే ఇవాళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 50 సంవత్సరాల క్రితమే వరద కాలువలతోటి బ్రహ్మాండంగా కోనసీమని తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిని మించేటటువంటి ఒక సస్యశ్యామలమైంది మహబూబ్నగర్ జిల్లా. ఈ పుణ్యాత్ముల వల్ల అది అప్పర్ కృష్ణాన్ని ఎత్తగొట్టిండ్రు. తుంగభద్ర లో లెవెల్ కెనాల్ని కథం పట్టించిండు, ఇంకోటి కథం పట్టించు, దాంతో రంగారెడ్డి మహబూబ్నగర్ నాశనం అయిపోయింది. 50 ఏళ్ళు గోసపడ్డది, వలసలు కరువు కట్టకాలతో ఇప్పటికి కేసీఆర్ గారు ఆ వచ్చినటువంటి పెండింగ్ ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికన జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి వీటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఒక 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఇవాళ గోదావరి మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా కొత్త పచ్చగా ఉన్నది. దాంతో ఏలేశ్వరం ప్రాజెక్టుని ఆ తర్వాత ఏలేశ్వరం ప్రాజెక్టుని ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన దాన్ని కిందికి తీసుకుపోయి 28 కిలోమీటర్ల కింద ఇవాల్టి నాగార్జున సాగర్ అక్కడ బార్డర్లో నల్లగొండ గుంటూరు బార్డర్లో కట్టి నీళ్ళంతా కూడా గేట్లు ఎత్తితే ఆంధ్రాకు పోయేటట్టుగా డిజైన్ చేశారు. ఆ రోజు ఈ పుణ్యాత్ములే మంజేరు ప్రాజెక్టు కొర్రిలేసింది ఈ పుణ్యాత్ములే. గోదావరి జలాల పేరు మీద గోదావరి జలాలు వినియోగం కాకుండా ప్రాణహిత చెవళ్ళన్నటువంటి ఒక బోగస్ ప్రాజెక్టుని డిజైన్ చేసి ఎప్పటికీ ఎవరు అంగీకరించినటువంటి ప్రాజెక్టుని డిజైన్ చేసి 10 కళ్ళ ముందే 2006 నుంచి 14 దాకా కళ్ళ ముందే కళ్ళ ముందు దాన్ని అట్లా పెట్టిరు. మళ్ళీ ఇవాళ బూచు చూపిస్తున్నారు. ఇవన్నీ గ్రహించినటువంటి కేసీఆర్ గారే మనకు మిగిలింది ఏకైకం గోదావరి జలాలు. ఆ గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకుంటే తప్ప తెలంగాణ ఎప్పటి కూడా సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక ఇతర అవసరాలు తీరదు. ఎప్పటికైనా తెలంగాణకి ఇక మిగిలింది జీవధార, వరప్రదాయిని, కాళేశ్వరం ఒక గోదావరే. ఆ గోదావరి నీటిని పూర్తిగా వినియోగించుకోవాలన్నటువంటి ఒక దూరదృష్టితోటి, చాలా దూరదృష్టితోటి కాళేశ్వరంకు డిజైన్ చేసిండు. 200 టీఎంసీలని ఉపయోగించుకునేటట్టుగా. ఇవాళ దాన్ని అప్రతిష్టపాలు చేసి, దాన్ని బదనాం చేసి, దాన్ని ఎండబెట్టి నిరర్ధకంగా మార్చి నిర్వీర్యం చేసి, మేడిగడ్డను బూచిగా చూపించి నిర్వీర్యం చేసి ఈ గోదావరి జలాలని అటు చంద్రబాబు నాయుడు కోసం బనకచర్ల గోదావరి పేరు మీద చంద్రబాబు నాయుడు 200 టీఎంసీలు తీసుకుపోతాడు. ఇచ్చంపల్లి నుంచి నరేంద్ర మోడీ గారు తమిళనాడుకు 200 టీఎంసీలు తీసుకుపోతారు. అంటే దాదాపు 400 టీఎంసీల నీళ్లు శాశ్వతంగా తెలంగాణ తర్వాత ఇంకెంతైనా పోతాయి. ఒకసారి దారి ఏర్పడిన తర్వాత ఇంకెన్నేం తీసుకుపోతాయి. మనం మాత్రం మన మంత్రులు, మన ప్రభుత్వం మాత్రం సిగ్గు లేకుండా పళ్ళి కిలిచుకుంటా మాట్లాడతారు. తెలంగాణ ప్రయోజనం కోసం నిలబడి కొట్లాడేటటువంటి వాళ్ళ మీద నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు. నోటికొచ్చినట్లు మాట్లాడతాం. వీళ్ళతో అయ్యే పనే లేదు. వీళ్ళు పచ్చి తెలంగాణ ద్రోహులు, పచ్చి తెలంగాణ వ్యతిరేకులు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ
అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేసింది తప్ప ఎన్నడూ కూడా తెలంగాణ కాపాడుకోవాలి, కడుపులు పెట్టుకోవాలి అనేటటువంటి లేదు. ఎప్పుడు ఇదే పని. ఇవాళ ఇలా ఎంత ఎంత దుర్మార్గం అంటే పేరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, బీజేపీ ప్రభుత్వం ఎజెండాను మోస్తుంటుంది. ఇక్కడ తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. నరేంద్ర మోడీ ఏజెంటు, చంద్రబాబు నాయుడు ఏజెంటు రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరి ప్రయోజనాల కోసం ఏం చేయమంటే అది చేస్తాడు. ఆఖరికి తెలంగాణ సెక్రటరియట్ను కూడా ఇంకేదైనా చేయమంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి వాడు. తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు ఇవాళ అప్రమత్తంగా ఉండాలి, వాస్తవాన్ని గ్రహించాలి. ఇప్పటికైనా వాస్తవాలు ఏంది, తెలంగాణకి ఏంది, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, పరిస్థితి ఏంది, ఈ పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఎట్లా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నది వాళ్ళ తెలంగాణ సమాజం, పౌర సమాజం, బుద్ధిజీవులు విజ్ఞతతోటి, బాధ్యతతోటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి, మీ దగ్గరికి వస్తాం మరి. జంగయ్య గారు, ప్రధానంగా ఏదైతే ఈయనకు కావేరీ జలాలంటే తెలియదు, కృష్ణా జలాలంటే కూడా ఏంటో తెలియదు, అసలు ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ముందుంటాడు ఎందుకు? ఏంటంటే ఒకటి తెలిసిన వానికి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. మామూలుగా మొత్తం తెలిసిన వాళ్ళకన్నా చెప్పొచ్చు, మొత్తం తెలియని వాళ్ళకన్నా చెప్పొచ్చు. తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు తీసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కూడా ఏదో అప్పటికప్పుడు తీసుకోవడము, తర్వాత తప్పని తెలిసిన తర్వాత కాదు అని చెప్పి రద్దు చేయడం. అంటే ఎవరైనా ప్రెషర్ చేసి నిర్ణయాలు వస్తున్నాయి లేకపోతే ఎట్లా? 100% కదా. ఇంతకుముందు కూడా మీరు చూసుకోండి, మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సరే, ఈ ప్రాజెక్టుల విషయం వచ్చినా కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని నిర్ణయాలు తీసుకుంది, ఎన్ని వాపసు తీసుకుంది. అంటే ప్రజల్లో వ్యతిరేకత కానీ దాని మీద అవగాహన లేకపోవడం వల్ల కానీ తొందరపాటు చర్యలు. ఇదే ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు గతంలో ఏపీ ప్రభుత్వం కూడా అపోజ్ చేసింది, కానీ ఈరోజు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు కనుక, కూటమి ఉంది కనుక వాళ్ళు ఖచ్చితంగా కేంద్రానికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి గతంలో ఎందుకు వ్యతిరేకించారు ఇదే ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎక్కడికక్కడ కూడా స్వలాభం కోసం, స్వార్థం కోసము. అంటే ఇప్పుడు బాబు గారి యొక్క మేనిఫెస్టోను, బీజేపీ మేనిఫెస్టోను కలిపి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారని చెప్పేసి మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో మీరు తీసుకున్నట్లయితే 4th సిటీ అని చెప్పేసి ఏదైతే ఎలక్షన్ టైంలో మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పేసి ఇమ్మీడియట్లీ చేసిండు. తర్వాత ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్ల లేదు గతంలో ఉన్నటువంటిది కంటిన్యూ చేస్తూ దాన్ని మాత్రం ఫ్యూచర్ సిటీగా మారుస్తున్నా అని చెప్పారు. అంటే ఈయన తీసుకొచ్చిన మేనిఫెస్టోని పక్కకు పెట్టినట్టేనా వాళ్ళ మేనిఫెస్టోనే మోస్తున్నాడు ఇప్పుడు? 100% కదా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటేనే క్లియర్గా అర్థమవుతుంది కదా, ప్రతి సందర్భంలో ఎక్కడ కూడా అక్కడ కిందికి బాబు గారికి సపోర్ట్ చేసినట్లయితే కిందికి అక్కడ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మనకు ఇక్కడ కేంద్రంలో కూడా సపోర్ట్ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటిది ఏ ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ఇక్కడ మోయడం. అంటే ఒక కనసందుల్లో ముగ్గురు త్రికోణమితి, అంటే ఏదైతే మనం అనుకుంటున్నామో త్రిమూర్తులు అన్నట్టు అక్కడ బాబు గారు, ఇక్కడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు, అక్కడ వచ్చి మోడీ గారు, అంటే త్రిమూర్తుల పరిపాలన సాగుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఎక్కడికక్కడ పార్టీలు పక్కకు పెట్టేస్తున్నారు, కానీ మనకు కావాల్సింది ఏంది అధికారము. అక్కడ బాబు గారిది అదే పరిస్థితి, మోడీ గారిది అదే పరిస్థితి, ఈయనది కూడా అదే పరిస్థితి. పార్టీలు వేరైనా మనస్తత్వం మాత్రం ఒకటే. అంటే ప్రజలకు చేసేది ఏమీ లేదు, ఎక్కడ పోయినా కానీ ప్రజలను పట్టించుకున్నటువంటి సందర్భం అయితే ఎక్కడ కనపడట్లేదు. దట్ ఇందులో ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, ఫస్ట్ నేను బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ని, తర్వాత బాబు గారి దగ్గర శిష్యరికం చేసిన, ఈరోజు మన రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నా అంటున్నారు. అంటే ఈయనకు అన్నీ కూడా తెలుసు, అన్నీ అవగాహన ఉంది, అందరూ పరిచయాలు ఉన్నారు, ప్రజలు మాత్రమే పరిచయం లేదు. మిగతా నాయకులందరూ పరిచయాలు ఉన్నారు, పార్టీలన్నీ పరిచయాలు ఉన్నాయి, ప్రజల గురించి మాత్రం పట్టించుకునే పాపన ఓట్లేదు. సో రేవంత్ రెడ్డి గారు చేసేది రవంతా చేస్తున్నారు, చెప్పుకునేది మాత్రము కొండంతా చెప్పుకుంటున్నారు. సో ప్రజల మీద ప్రేమ కానీ మమకారం కానీ ఎక్కడ కూడా చేయాలి అని చెప్పేసి ఒక తపన మాత్రం కనపడట్లేదు. మనం గతంలో తీసుకున్నట్లయితే ఏ ముఖ్యమంత్రిని తీసుకున్నా కానీ ఏ విషయం అడిగినా కానీ ఏదో ఒక మార్క్ అనే వాళ్ళు వేసేవాళ్ళు. మనం ఒక ఎన్టీ రామారావు గారిని తీసుకుంటే 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటాం, కేసీఆర్ గారిని తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పరిపాలన కానీ తెలంగాణ ఉద్యమకారుడు కానీ తెలంగాణ చరిత్ర ఉంది అని చెప్పి చెప్పుకోగలుగుతారు. రేవంత్ రెడ్డి గారిని తీసుకోవాలంటే హైడ్రా అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కూలగొట్టడంలో నెంబర్ 1, అంటే ఎక్కడ విధ్వంసం చేసుకొట్టడంలో నెంబర్ 1, మాటలలో టూరిస్ట్ ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకోవచ్చు. అంతే కదా. ఇప్పటికి 50 సార్లు దాటింది, 2 సంవత్సరాలు కాలేదు, 50 సార్లు ఢిల్లీకి పోయారు. మరి సాధించింది ఏంటంటే శూన్యం. అంటే గుండు సున్నా అంటాడు కదా, మీటింగ్లలో చెప్తుంటాడు, ఏంది వచ్చినా అంటే గుండు సున్నా అని. మరి మీరు చేసింది కూడా అదే కదా. అంటే మీరు ఒకేళ్ళు చూపిస్తే అవతల 4 ఏళ్ళు మీకు చూపిస్తున్నాయి కదా. మీరు ఏ ప్రాజెక్టుల విషయంలో న్యాయం చేస్తున్నారా, లేకపోతే సంక్షేమంలో ఏమైనా న్యాయం చేస్తున్నారా? ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కడ? గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల పరిపాలన ఉన్నటువంటి మన యొక్క ఇమేజ్, తెలంగాణ ఇమేజ్ ఇవాళ ఎక్కడ ఉంది, దేశంలో ఏ స్థానంలో ఉంది, ఎందుకు దిగజారుతుంది మన గ్రాఫ్? అంటే ఎక్కడ కూడా మీరు పరిస్థితులను పట్టించుకోవట్లేదు. ఎంతసేపు మీ పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాటలే సరిపోతున్నాయి కానీ ప్రజల యొక్క గ్రాఫ్ అంటే ఒక మాట గుర్తుకొస్తుంది సార్. ఆయన మాట్లాడే ప్రతి మాటలను హైదరాబాద్ కావచ్చు తెలంగాణను డ్యామేజ్ చేసి, ఇమేజ్ డ్యామేజ్ చేసే మాటలే మాట్లాడతాడు. ఇక్కడ ఏముంది, ఏమీ లేదంతా
డొల్లా అంటాడు. అంతే కదా, దానివల్ల మీకు మనకు దేశం నుంచి మరి రావాలి. డల్లాస్ పోయి నేను 1,50,000 ఇచ్చినంటాడు, ఇక్కడ ఏమో చూపించేది డొల్లా. అంతే కదా, పేపర్లకు మాత్రమే పరిమితము, మీడియాకు మాత్రమే చూపించుకోవడానికి ప్రజల్లో మాటల మాంత్రికుడు. నేను అందుకే అన్నాను, మాటలకు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం కడప దాడట్లేదు ఎక్కడ కూడా. అంటే ఈయన మాత్రం ఢిల్లీ దాకా ఫ్లైట్లలో పోతున్నారు, గాలిలో తిరుగుతున్నారు, గాలి మాటలు మిగులుతున్నాయి తప్ప ప్రజలకు అందాల్సినటువంటి సౌకర్య సంక్షేమం మాత్రం ఎక్కడ కూడా అందట్లేదు. దానివల్లనే కదా ఈరోజు మీరు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ, మేనిఫెస్టోలో 6 అంశాలు కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ఎందుకు ఫుల్ఫిల్ కాలేకపోతుంది? 2 సంవత్సరాలు అంటే దాదాపు సగం పుణ్యకాలం సగం గడిచిపోయింది. తర్వాత వచ్చేది ఇంకొక 1 ఇయర్ ఏముంటుంది కనుక, తర్వాత ఎలక్షన్ టైం బిజీలో ఉంటారు కనుక ఇంకా ఆ తర్వాత మేము ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పుకుంటారు. ఇట్లాంటి సందర్భాలు అంటే మాటలు దాటవేస్తూ ఎక్కడికక్కడ కూడా కాలం గడుపుతున్నారు, కానీ ప్రజలకు చేరువవుదాము, ప్రజలకు చేద్దామనుకోవడానికి ఎక్కడ కూడా వెనకబడ్డారని చెప్పొచ్చు. అందుకే కదా ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎందుకు కోర్టు దాకా మెట్లెక్కాల్సి వస్తుంది. ఎక్కడ కూడా 42% రిజర్వేషన్స్ కావని తెలుసు అందరికి కూడా. అయినప్పటికీ కూడా రిజర్వేషన్ దాన్ని ఆల్రెడీ అనౌన్స్ చేసి మేము పార్టీ పరంగా ఇస్తామంటారు. కానీ మా ఆల్రెడీ కేటీఆర్ గారు ఏం చెప్పారు, మేము 56% ఆల్రెడీ స్థానిక సంస్థలో ఇచ్చినవే బాబు, ఇలా నువ్వు కొత్తగా ఇచ్చేది ఏంది అంటే ఎక్కడికక్కడ తప్పించుకొని తిరుగుబాటు ధన్యుడు సుమతి అన్నట్టు ఒకదానికి తోకకు తొండానికి ముడిపెట్టినట్టు సందర్భం లేని ఏదానికి కూడా సందర్భం లేని దాన్ని తీసుకొచ్చేసి ఇంకో దానికి కిటికేయడము, దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం, ఇట్లా వాళ్ళ అంశం మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీ దగ్గరకు వస్తారు రవి గారు. ప్రధానంగా ఏదైతే ఈ గోదావరి జిల్లాలే కాదు, అటు కృష్ణా జలాలైనటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టుకు రైట్ కెనాల్ ద్వారా ఆల్మోస్ట్ 0 to 80 కిలోమీటర్స్ వరకు దాని డిస్టెన్స్ పెంచుకొని అటు కూడా జలాల్ని తీసుకెళ్లే ప్రయత్నం అటు జరుగుతుంది. లెఫ్ట్ కెనాల్ ద్వారా మరి మనమేం చేద్దాం, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే ఒక ధ్యాస ఉన్న ముఖ్యమంత్రి ఈయన చేస్తున్న ప్రయత్నం ఏమైనా ఉందా లేదా? అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని అలా అటు చంద్రబాబు నాయుడు తన పనులు చేసుకోవడానికి ఇక్కడ ఉండే అడ్డంకులు తొలగిస్తున్నాడే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తలేడు. చంద్రబాబు నాయుడు అందరికీ కనిపిస్తుంది అంటే బనకచెర్ల గోదావరి లింక్ ద్వారా ఓన్లీ గోదావరి జనాలను ఎత్తుకపోయే పని చేస్తుండని చెప్పేసి అనుకుంటున్నాం. అదొక్కటే అర్థమవుతుంది బయటికి. అది 200 TMCలు తక్షణమే బల్లేపల్లి దగ్గర 150 TMCలతోటి రిజర్వాయర్ కడుతున్నాం. దానికి తోడు భవిష్యత్తులో ఏ కారణంగానైనా గోదావరిలో కృష్ణాలో కూడా జలాలు వరదలు వచ్చే అవకాశం ఉంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా కుడి కాలువ నుంచి వచ్చేటటువంటి నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వచ్చేటటువంటి దాన్ని కూడా లింకుని కూడా సామర్థ్యం పెంచి కాలువల్ని పెంచుకుంటున్నాడు కృష్ణానదిని. అంటే అవకాశం ఉన్నప్పుడు కృష్ణానదిని మలుపుకపోవటం, వరదలు ఇక నీళ్లు వర్షాలు మంచిగా ఉండి కృష్ణాల నీళ్ళు ఉంటే ఈ నీళ్ళని దోసుకపోవటమే, గోదావరి నుంచి ఉంటే గోదావరిని దోసుకపోవటమే. 2 కృష్ణా గోదావరి నదులని పూర్తి స్థాయిలో తెలంగాణకు దక్కకుండా దోసుకుపోయేటటువంటి ప్లాన్లు చంద్రబాబు నాయుడు చేసుకుంటున్నాం. కానీ మనం మాత్రం దాన్ని అడ్డుకునే పని చేయకపోగా మన ప్రాజెక్టులు పూర్తి SLBC మీరు చెప్పినటువంటి SLBC వీళ్ళు వచ్చి 20 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, 20 నెలలు అవుతుంది. చెప్పారు కదా ఏమైంది? SLBC పదవులు పెడితే ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే టెక్నికల్ జాగ్రత్తలు తీసుకోకుండా మొదలుపెట్టినటువంటి పనుల వల్ల కుప్పగూలింది ఇవాళ SLBC. 8 మంది చనిపోయినరు, 6 శవాలు ఇంకా దాంట్లోనే ఉన్నాయి. ఏం చేస్తారో టెక్నికల్గా ఇప్పటివరకు లేదు SLBCది. ఆ రోజే కుట్రపూరితంగా SLBCని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కుట్రపూరితంగా ఆ రోజు 2006లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వము ప్రాక్టికల్గా సాధ్యం కాని టెక్నాలజీని దాంట్లో పెట్టి TBMCని టన్నల్ బోరింగ్ మిషన్స్ని అక్కడ పెట్టి అవి వెనక్కి రాకుండా ముందుకు రాకుండా రిపేర్స్ వస్తే రిపేర్ చేయలే పరిస్థితి లేకుండా దాంట్లోనే ఉండిపోయేటట్టుగా ఆ ప్రాజెక్టు నీలిగిపోయేటట్టుగా చేసింది. ఇప్పటికీ దాదాపు 18-19 సంవత్సరాలు అవుతుంది మిషన్ దాంట్లో పెట్టి. ఇప్పటివరకు 42 కిలోమీటర్ల టన్నల్ సొరంగం పూర్తి చేయకుండా ఇంకా 10 కిలోమీటర్ల సొరంగం మిగిలిపోయింది. అది ఆ టెక్నాలజీ. ఆ రోజే చెప్పినాం టెక్నాలజీ కాదు ఇది, డిఫరెంట్ టెక్నాలజీ వాడాలి. ఇదే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో 203 కిలోమీటర్ల సొరంగాన్ని అవలీలకు కొట్టేసిండండి. 203 కిలోమీటర్ల సొరంగాన్ని అవలీలగా 2 సంవత్సరాల కాలంలో కొట్టేసి వాళ్ళు ఆ సొరంగాన్ని కూడా వాడుకుంటున్నాం పూర్తిగా సొరంగ కాలువ. ఇక్కడ 42 కిలోమీటర్లని 18 ఏళ్ళు 19 ఏళ్ళు అవుతుందండి. అసలు SLBC మొదలుపెట్టింది ఎప్పుడు? 1980లో SRBC అంటేనేమో శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, రాయలసీమకు ఆంధ్రాకు ఉద్దేశించినటువంటిది శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి. SLBC అంటేనేమో శ్రీశైలం
లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎడమగట్టు శ్రీశైలం ఎడమగట్టు కాలువ, నల్లగొండకు మహబూబ్నగర్కు సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటిది. 1980లో మొదలుపెట్టినటువంటి ఎస్ఎల్బిసి ఓకే ఇప్పటికి 5 సార్లు శంకుస్థాపనలు అయినాయి తప్ప పూర్తి కాలే. కానీ ఇయ్యరు. అది పూర్తయిన నాటికి వచ్చేసరికి దాంట్లో నుంచి నీళ్ళు వస్తావా రావా, సాంకేతికంగా సాధ్యమవుతుందా కాదా అన్నది కూడా అవుట్డేటెడ్ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఓకే అవుట్డేటెడ్ ప్రాజెక్ట్ అయితే 50 ఏళ్ల క్రితం డిజైన్ చేసింది, 50 ఏళ్ల తర్వాత అవుట్డేటెడ్ కాకపోతే ఏమవుతుంది? అదో సబ్జెక్ట్ ఉంది దానికి టెక్నికల్గా. ఇప్పటికి ఎందుకు అది 850 మీటర్ల 50 అడుగుల ఎత్తులో దాన్ని నీళ్లు తోడే పద్ధతి పెట్టిరు కాబట్టి అప్పటికల్లా అది కూడా ఉండకుండా పోతుంది. అదో సబ్జెక్ట్. అంటే ప్రతి ప్రాజెక్టు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ప్రాజెక్టును కూడా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా కావాలనే వివాదాల్లో ఉండేటట్టుగా ఆచరణ సాధ్యమే కాకుండా ఎవరో ఒకరు కోర్టులోనో లేకపోతే ట్రిబ్యునల్స్లోనో అడ్డంకి పెట్టేటట్టుగా పెట్టేసి ఏది పూర్తి కాకుండా వాళ్ళు మాత్రం బాజాప్తా ప్రాజెక్టులని అటు కేంద్రము రాష్ట్రం ఆంధ్ర కలిసి తీసుకుపోతుంది. వాళ్ళ చంద్రబాబు నాయుడుకు నరేంద్ర మోడీ అవసరాలు ఏం అవసరమో వాటిని దగ్గర కూర్చొని తెలంగాణ సెక్రటరీలో కూర్చొని ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రభుత్వంగా వాళ్ళు చేసి పెడుతుందో అడ్డుకోవాల్సిన ఇస్తున్నాం. రైట్ సార్, ఇంకా లోతైన విశ్లేషణ చేద్దాం. ప్రధానంగా ఏదైతే ఇటు తెలంగాణ నుంచి గోదావరి నీళ్లను అలాగే కృష్ణా జలాలు ఏ రకంగా ఎత్తికెళ్ళినా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని చెప్పేసి రవికుమార్ గారు అంటున్నారు. జంగయ్య గారు, ప్రధానంగా ఏదైతే ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించి కోర్టులో వాదనలు విన్న తర్వాత ఏదైతే దానికి సంబంధించి పబ్లిక్ డొమైన్లో పెట్టుంటే తీసేయాలని చెప్పేసి అలాగే ప్రభుత్వానికి కొన్ని మొట్టికాయలు వేసినటువంటి సిచ్యువేషన్ ఎలా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏది ముందు కోర్టు నుంచి బయటికి రాకముందే పబ్లిక్ డొమైన్లో ఎట్లా పెడతారు అంటే అది నిజమా కాదా అసలు చర్చ జరగాలి కదా. అది రేకముందు రావడం అనేది నిజంగా కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఉన్నటువంటి అడ్వకేట్స్ కానీ ఎవరైతే చేస్తున్నారో ఆ యొక్క అంశాలకు సంబంధించి అక్కడ డిస్కషన్ లేకముందే బయటకు రావడం వలన ప్రజలలో అదొక నమ్మకంగా అంటే అది నిజమో అబద్ధం తెలియంది ఏది నమ్మాలో అని చెప్పేసి చెప్పడము నిజంగా కూడా అది మాత్రం విస్మయానికి గురి చేస్తుంది ప్రతి ఒక్కరికని మనం మాత్రం ఈ ఘోష్ రిపోర్ట్ మనం చెప్పొచ్చు. రవి గారు, ఏదైతే ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి కోర్టు ఇచ్చిన దానికి సంబంధించి ఈ పిటిషన్కి సంబంధించి చాలా విషయాలు ప్రస్తావించింది కోర్టులో. ఈ వాదనలు విన్న తర్వాత కొన్ని సూచనలు చేసింది, కొన్ని మొట్టికాయలు వేసింది. ఎట్లా చూస్తారు? సురేష్ గారు, ఇదే విషయాన్ని నిన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం, ఏకే సింగ్ గారి నేతృత్వంలో ధర్మాసనం ఏ విషయాలను అయితే తప్పుబట్టిందో అదే రోజు ఆ నివేదిక మీద ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగానే టీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ అదే విషయాన్ని ప్రశ్నించారు. 650 పేజీల నివేదిక ఇస్తే బీసీ ఘోష్ కమిషన్ నివేదిక కమిషన్ విచారణ జరిగిన తీరే తప్పు. ఓకే, అది జరిగినటువంటిదే రాజకీయ దురుద్దేశంతో కక్షపూరితంగా జరిగింది. ఎక్కడ కూడా అది నిష్పక్షపాతంగా జరగలేదు. అది జరిగినటువంటి తీరుతనులే రాజకీయ ఉద్దేశాలతో కూడుకున్నది అనేది చెప్పినాం. అయినప్పటికీ తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలియాలి కాబట్టి కేసీఆర్ గారు హాజరైనారు. అడిగిన విషయాలన్నిటికీ పూసగుచ్చినట్టు సమాధానం ఇచ్చిండ్రు. హరీష్ రావు గారు యాజ్ నీటిపారుదల శాఖ మంత్రిగా ప్లస్ ఈటల రాజేందర్ గారు హాజరై వివరంగా అన్నీ కూడా చెప్పిండ్రు. నివేదిక 650 పేజీలు ఇస్తే 60 పేజీలు ఎట్లా మీరు ప్రిసైజ్ చేస్తారండి? ఎట్లా తగ్గిస్తారు? ఎవరు మీరు? దానికి పద్ధతేనా? ఒక కమిషన్ అని చెప్పారు. కమిషన్ ఇచ్చిన నివేదికను యాజ్ ఇట్ ఈస్గా పబ్లిక్ డొమైన్లో ఎవరు చేయమని చెప్పారు? ఎట్లా చేస్తారు? ఏ ప్రాతిపదిక? ఎట్లా కుదిస్తారు? కుదించడానికి ఏది కమిషన్? మరి ఎందుకు? మరి మీరే రిపోర్ట్ రాస్తే సరిపోయేదిగా. మీరెవరైతే పెట్టినటువంటి 4-5 GAD BA ఇంకెవరెవరు 5-6 పెట్టి కూర్చున్నారు కదా. మేము 60 పేజీలు తయారు చేసినామని ఆ మనుషులే కూర్చొని నివేదికను రాస్తే సరిపోయేది. ఇంకా పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు? మరి ఎందుకు వేసినట్టు? ఏ ఉద్దేశంతో వేసినట్టు? 650 పేజీలు ఇస్తే 60 పేజీల నివేదికని పెట్టి కేవలం కేసీఆర్ గారి ప్రతిష్టని 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ఈ తెలంగాణని దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఏ విధంగా నిలబెట్టినో అదేవిధంగా కాళేశ్వరం విషయంలో విడివించినటువంటి దాన్ని అక్కడ జరిగింది. పీసీ కమిషన్ నివేదిక ఇచ్చింది కూడా 3 విషయాలకు సంబంధించి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం. కానీ నోరు తెరిస్తే వీళ్ళు మాట్లాడింది ఏంటంటే మొత్తం కాళేశ్వరం 1,00,000 కోట్లు. అరే బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా 95,000 కోట్లు కూడా ఖర్చు కాకపోతే 95,000 కోట్ల ఖర్చు అయితే 1,00,000 రూపాయలు ఎట్లా తింటారో బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడని చెప్పాలి.
మ్యాథమెటిక్స్ చెప్తారా, అరిథమెటిక్స్ చెప్తారా, ఏంది ఇంకా మీరు కెమిస్ట్రీయా ఫిజిక్సా మీరు చెప్పేది ఏందో చెప్పాను. కానీ ఎందుకు అంటే వాళ్ళ పూర్తిగా నిన్న హైకోర్టు కూడా అదే చెప్పింది. మీరు ఎట్లా నివేదికని 560 పేజీలు ఉంటే 60 పేజీలో మీరు ఏ విధంగా మీరు పెట్టడానికి మీరు ఎవరు? ఒకటి. రెండవది, హైకోర్టులో అసెంబ్లీలో చర్చించకుండా మీరు దీన్ని బయటకు ఎట్లా పెడతారు అంటే రెండు. మూడో విషయం ఏం ప్రశ్నించింది, అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో పెట్టకముందే చర్యలు తీసుకుంటారా? మరి అటువంటి అప్పుడు అని చెప్తే అప్పుడు సమాధానం అసెంబ్లీలో పెట్టింది. మరి అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకునేటటువంటి వాళ్ళు తీసుకునేటట్టయితే ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టక ముందే 560 పేజీలని 60 పేజీలుగా 650 పేజీలు 650 పేజీలు ముఖ్యమంత్రి గారే పవర్ పాయింట్ ప్రజెంట్ చేయటము ఏ ఉద్దేశాలతో కూడినది, ఇది రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నదే కదా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి రాజకీయ ప్రత్యర్థుల ప్రతిష్టను దెబ్బతీసేదే కదా, ఇది దెబ్బతీసేందుకు ఉపయోగపడేటటువంటిదే కదా అని చెప్పేసి మాట్లాడాం. ఇవన్నీ వాస్తవమే కదా, మేము మాట్లాడినాం, మేము సమాజానికి చెప్పినాం. అందుకే చెప్పినాం సేమ్ మేము చెప్పినటువంటి విషయాన్ని కూడా నిన్న హైకోర్టు ధర్మాసనం అదే విషయాన్ని చెప్పింది. వెంటనే పబ్లిక్ డొమైన్లో నుంచి ఆ పెట్టిన 60 పేజీలు తొలగించండి అని చెప్పి ఆదేశించింది. 3 వారాల్లో పూర్తి సార్ మళ్ళీ రిప్లై ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక ప్రభుత్వానే కాదు, పీసీ కోర్స్ కమిషన్ కూడా జరగమని ఆదేశించింది హైకోర్టు. ఈ దేశంలో ఒక చట్టం ఉందండి, ఓ రాజ్యాంగం ఉంది, కోర్టు ఉన్నాయి, న్యాయవ్యవస్థలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఊరికనే వెంటనే కేవలం రాజకీయ దురుద్దేశంతో పీసీ కోర్స్ కమిషన్ నివేదికని కమిషన్ వేసిందే రాజకీయంగా కేసీఆర్ గారి ప్రతిష్టని మసకబారేటట్టు. ఎందుకంటే వీళ్ళకి అధికారం కావాలి, వచ్చిన అధికారాన్ని చూసినాం కదా. మనకు ఇవాళ ఎందుకు మేడిగడ్డ కూలిపోయిందని చెప్పిండ్రో, ఎందుకు కాళేశ్వరం కూలిందని చెప్పిండ్రో, ఎందుకు అంటే గోదావరి జలాల్ని కేసీఆర్ గారు మేడిగడ్డని సుందెలను గోదావరికి అడ్డంగా కట్టి ఆ నీళ్ళనంతా కూడా గోదావరి నదినే తెలంగాణకు మలిపిండు. అది నిజం. ఈ వంకర బుద్ధిగాళ్ళకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇలా తెలంగాణకు ఆయుపట్టుగా ఉంది, ఒక ప్రాణధారగా ఉన్నది గోదావరి. ఇవాళ కాళేశ్వరము వరప్రదాయినిగా ఉన్నది. కాళేశ్వరం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. త్వరలోనే అర్థమవుతుంది. అర్థమయ్యే రోజు తప్పనిసరిగా సమాజానికి అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, ఇంకిత పూర్తిగా అర్థమవుతుంది. రైట్ సార్. అయితే ఇవాళ ఈ కాళేశ్వరం దానికి అడ్డంకిగా ఉన్నది కాబట్టి, ఆ కాళేశ్వరం ప్రధానంగా మేడిగడ్డ అడ్డంకిగా ఉన్నది కాబట్టి వాళ్ళ కిందికి దాన్ని చూపించు. కేటీఆర్ గారు చెప్పినట్టుగా కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ ప్రధానమైనటువంటి ఇవన్నీ కుట్రలు చూస్తుంటే బరాబర్గా 100కి 100 పాళ్ళు మేడిగడ్డ ఒక విధ్వంసంతో జరిగినటువంటి తప్ప సహజంగా ప్రకృతి సిద్ధంగా జరిగినటువంటి లోపం కాదది. పేల్చివేసి చాలా సాంకేతికంగా కనిపిస్తున్నాయి, సాంకేతికంగా బలపరుస్తున్నాయి. ఇవాళ పీసీ కోర్స్ కమిషన్ అది కదా విచారణ చేయాల్సింది. అదే రోజు తెల్లారే అప్పటి ఇంజనీరు పోయి దీన్ని పేల్చిండు, శబ్దం వచ్చింది, దీన్ని చర్య తీసుకోండి అని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కదా. ఇప్పటి వరకు ఎందుకు దాని మీద విచారణ జరగలేదు? ఆఖరికి పీసీ కోర్స్ కమిషన్ కూడా ఆ దృష్టిలో ఎందుకు పెట్టలేదు అంటే కేవలం కుట్రపూరితంగా మేడిగడ్డ బంకచర్ల పేరు మీద మేడిగడ్డని తెలంగాణ నుంచి గోదావరి బంకచర్ల నుంచి ఆంధ్రాకి తీసుకుపోవటానికి అడ్డంకిగా ఉన్నది మేడిగడ్డ. ఇచ్చంపల్లి నుంచి తమిళనాడుకు మోడీ నీళ్ళు తీసుకుపోవటానికి అడ్డంకిగా ఉన్నది మేడిగడ్డ. కాబట్టి మేడిగడ్డను కూల్చేసే కుట్ర నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి పట్టినటువంటి కుట్రలో భాగంగా మేడిగడ్డ బలైంది. రైట్ సార్. ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మొత్తానికి ఏదైతే రాజకీయ కక్ష సాధింపు కోసమే కమిషన్ ఏర్పాటు చేశారో ఆ కమిషన్ నివేదిక కూడా ఆ రకంగానే ఉందని చెప్పేసి రవికుమార్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. జంగయ్య గారు, ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఘోషించినటువంటి నివేదికకు సంబంధించి కోర్టులో ఏదైతే కోర్టు ప్రశ్నించింది, అసెంబ్లీలో పెట్టక ముందు మీరు ఎలా బహిర్గతం చేస్తారు ఆ నివేదికని ప్రశ్నించింది, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అంశమే అండి. ఎందుకంటే ఆల్రెడీ ఘోష్ గారు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ ప్రకారం వచ్చినటువంటిది హైకోర్టులో ఉన్నప్పుడు మీరు ఇంకా దానికి పూర్తి కాకముందే
ఏదైతే అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత బయట పెట్టుంటే నిజంగా కూడా అది నిజమని చెప్పేసి చెప్తుండే. కానీ ఈరోజు ప్రతి సందర్భంలో ప్రతి అంశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏది చేసినా కానీ కోర్టు మొట్టికాయలు వేస్తే కానీ ప్రభుత్వానికి తెలవలేకపోతుంది, కళ్ళు తెచ్చుకోలేకపోతుంది. ప్రతి అంశము మీరు ఏ సందర్భం తీసుకున్నా కానీ కోర్టుల ద్వారానే సాల్వ్ చేసుకోవాలన్నా రేపు భవిష్యత్తులో అనే సందర్భం ఈరోజు రేవంత్ పరిపాలన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు చెప్పొచ్చు. కానీ అసెంబ్లీలో చర్చ లేకుండా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల అదే నిజము అని చెప్పి ప్రజలని నమ్మించడానికి, అంటే ఏదైతే రాజకీయ ప్రత్యర్థులని ఇంతకుముందు పెద్దలు చెప్పారో గత ప్రభుత్వం చేసింది తప్ప కాదా అని చెప్పేసి హైకోర్టు ఇవ్వాల్సినటువంటి అంశాన్ని వీళ్ళే ముందే ప్రజల్లో ఒక చర్చా వేదికగా చర్చలు జరగాలి, చర్చ జరిగినట్లయితే ఏదో మసగబారాలి అని చెప్పేసి వీరు చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప కమిటీ చేసినప్పటికి కూడా అది నిజమా అబద్ధమా అంటే అది ఏది తేలక ముందు మీ అంతలో మీరే సొంత నిర్ణయం తీసేసుకొని ప్రజలకు ప్రజెంటేషన్ ఇచ్చేసేసి లేదు వాళ్ళు చేసింది తప్పు మీరు ఇది ఇంకో చూడండి అని చెప్పేసి ముందుగానే అలర్ట్ అయిపోయేసి ఏదో అంటారు కదా మనకు మామూలుగా గ్రామాలలో అంటారు చూడండి ముందు తినగా వేపాకు తీయనుండు అన్నట్టు, అంటే ప్రజల్లో కొంచెము ఇది తప్పు అని చెప్పేసి అది తప్పు కాకపోయినప్పటికీ కూడా తప్పు అని చెప్పేసి ఒక అపోహ కల్పించడానికి ప్రతిపక్షాలని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యక్షంగా ఎదుర్కోలేక పరోక్షంగా అంటే ఇంత ఇంజక్షన్ ఇచ్చుకుంటూ ఏదైతే మనిషిని చావగొట్టినట్టు ప్రతి సందర్భంలో కూడా ఎక్కడికక్కడ ఈ రేవంత్ రెడ్డి గారి ముందు నుంచి కూడా ఒకటే మాట ఏమంటారంటే కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేస్తుంటా, కేసీఆర్ గారికి నామరూపాలు చేసేటువంటిది ఏది లేకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే 3 బ్యారేజీల మీద వేసినటువంటి ఈ కమిషన్ని మనకి ఏదైతే ఘోష్ కమిషన్ ఉందో దాని మీద వచ్చినటువంటి రిపోర్టుని నిజంగా కూడా మీరు చర్చించి చేసి ఉంటే నిజంగా మీరు మార్గదర్శకంగా ఉండేవారు. కానీ మరి అలాంటప్పుడు స్వతహాగానే చేసుకోవాలనుకున్నప్పుడు ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాలనుకున్నప్పుడు పబ్లిక్లకు మీరు ఈ విధంగా డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు వారి ఇమేజ్ని అదేదో డైరెక్ట్ చేసి ఉంటే బాగుంటుండే. కానీ పరోక్షంగా అంటే ముక్కు ఏముందంటే చుట్టూ తిప్పి చూపించడం అన్నట్టు, అంటే రిపోర్ట్ వచ్చింది ఇంకా చూడండి ఇది చేసింది మొత్తం తప్పే అని చెప్పి ప్రజలకు ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చేసినటువంటి సందర్భం ఈరోజు హైకోర్టు ఆల్రెడీ 3 వారాల్లోపు దాని మీద మీరు రిపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనౌన్స్ చేయడము నిజంగా కూడా ప్రభుత్వానికి ఇది ఒక దెబ్బలాగానే మనం చెప్పొచ్చు. రైట్ రవి గారు, ఏదైతే ప్రభుత్వానికి ఖచ్చితంగా అల్టిమేటం ఇచ్చింది, దాంతోపాటుగా ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి అపోహలు కావచ్చు లేకుంటే ఇంకేమైనా అనుమానాలు కావచ్చు కోర్టు చెప్పిన దాంతో తేట తెలవైనట్టయినా 100% అంటే ఇంకోటి కూడా నిన్న చెప్పింది కూడా ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిగిన తీరే నేను చెప్పినట్టుగా అది విచారణ చట్టం 1952 ప్రకారంగా జరిగింది. సెక్షన్ BC 8B8C కింద జరిగింది. ఇది పూర్తిగా విచారణ జరిగిన తీరుతెన్నులే సుప్రీంకోర్టు గతంలో అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు రూలింగ్కు వ్యతిరేకంగా న్యాయ సూత్రాలకు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగింది. ఒక ఆరోపణ చేసినటువంటి వ్యక్తులని కనీసం విచారణకు పిలవకుండా వాళ్ళు ఏంది అన్నది విచారించలే. ఒకటి. రెండవది, కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఆ పీసీ ఘోష్ కమిషన్కి హాజరైంది చట్టం ప్రకారంగా సాక్షులుగా హాజరైంది. వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారు. సాక్షులుగా వచ్చినటువంటి వాళ్ళ మీద ఆరోపణలు చేయటము కమిషను వ్యతిరేకము అని చెప్పేసి ఇదో గతంలో ఆరోపణలు చేయకూడదని చెప్పేసి చెప్పింది. కానీ ఇవాళ జరిగిందంతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పేరు మీద రేవంత్ రెడ్డి గారు బయటకు మాట్లాడింది, మంత్రులు బయటకు మాట్లాడింది. ఎంతసేపు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని అప్రతిష్ట పాలు చేసినటువంటి రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి కుట్రపూరితమైనటువంటి ఆరోపణలే. ఇది న్యాయ సూత్రాలకు వ్యతిరేకమా కాదా? ఏ చట్టం అనుమతిస్తున్నది? ఇది కదా జరగాల్సింది. పీసీ ఘోష్ కమిషను ఎందుకు ఆరోపణ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా చాలామంది కాళేశ్వరం మీద ఆ ఆరోపణల మీదనే కదా కమిషన్ వేసింది. నేరారోపణ చేసినటువంటి ఇప్పుడు సాక్షులుగా పిలిచినటువంటి వాళ్ళని విచారించినటువంటి వాళ్ళు అదే ఆరోపణ చేసి ఫిర్యాదు చేసినటువంటి వాడిని ఎందుకు నీకున్న ఆధారం ఏంది అని చెప్పేసి పిలిచి కమిషన్ విచారించాలి కదా. ఇది కేవలం అంటే కేవలం ప్రజల ముందు రాజకీయంగా ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఉన్నటువంటి కేసీఆర్ గారి వ్యక్తిత్వ హననం చేయటం కోసం, ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి వచ్చినటువంటి చాలా దుర్మార్గమైనటువంటి లోతైనటువంటి రాజకీయ కుట్ర, కక్ష తప్ప విద్వేషంతో కూడినటువంటి కక్ష తప్ప మరి కాదు. 100% అది. ఇది నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఫైండింగ్స్ తోటి పాసింగ్ రిమార్క్స్ తోటే వాస్తవం మీద టీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన కూడా తెలిపింది. తప్పనిసరిగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇలా కాళేశ్వరం అనేది మేడిగడ్డ అనేది తెలంగాణకు వరప్రదాయిని. రైట్ సార్.
వరప్రదాయిని, జీవధార లాంటిది, కల్పవృక్షం లాంటిది, ఎప్పటికీ ఇప్పటికే కాదు ఇంకా 100 ఏళ్ల తర్వాత కూడా అటువంటి దాన్ని కుట్రతోటి, రాజకీయ కుట్రతోటి దాన్ని బలిపెట్టాలని చూస్తున్నారు తెలంగాణ సమాజం. విజ్ఞులు, బుద్ధిజీవులు, పౌర సమాజం ఆలోచించి కాపాడుకోవాల్సినటువంటి వాళ్ళు, విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మన హక్కులను మనం కాపాడుకోవాల్సినటువంటి, రాజకీయంగా మనకు వైరుధ్యాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ రాజకీయ భిన్నాభిప్రాయాల్ని ఇదే సందర్భంగా దీనిగా వాడుకొని ఒక విద్వేషంగా మార్చి గుడ్డిగా వ్యతిరేకించే పని బుద్ధిజీవులు అనేటటువంటి వాళ్ళు, తెలంగాణ సమాజం మంచి కోరేటటువంటి వాళ్ళు అట్లా ఆలోచించొద్దని నేను సందర్భంగా థ్యాంక్ యూ అండి రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే జంగయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాం కదా, తెలంగాణ ప్రయోజనాలను ఎవరికి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, తెలంగాణ పౌరులకు అందాల్సినటువంటి ఫలాలు తెలంగాణకు అందించిన వాళ్ళే నాయకులు అవుతారని చెప్పేసి రవి గారు, జంగయ్య గారు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ 10 News.